ప్రియతముని కృపా కటాక్షం వలన ఆయన జీవిత చరిత్రను అతి విపులంగా మనం తెలుగులో చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతము 2వ భాగం నడుస్తూ ఉంది. కథాంశము 1922వ సంవత్సరంలో తన తొలి శిష్య మండలిని చేరదీసి మెహర్ ప్రభు మంజిల్ ఈ మీమ్ అనేటువంటి ఒక భవనంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి కఠోరమైన శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో బాబా చాలా తీవ్రంగా సునిశ్చితంగా ఉండేవారు. దయా జాలి చాలా తక్కువగా కనపడుతూ ఉండేది. చాలా ఉగ్రరూపం తాండవిస్తూ ఉండేది ప్రభువులో. అప్పటి వరకు ఆ తొలి శిష్యులు ఆయన ప్రేమను వాత్సల్యాన్ని మాత్రమే వాళ్ళు రుచి చూశారు. కానీ బొంబాయిలో మంజిల్ ఈ మీమ్లో ఉన్నప్పుడు ఆయనలోని కాఠిన్యాన్ని కూడా నెమ్మదిగా రుచి చూస్తూ ఉండేవారు. బాబా యొక్క శరీరము చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉండేది. ఉదాహరణకు ఉదయం ఒకలా ఉండేది, మధ్యాహ్నం ఒకలా ఉండేది, సాయంత్రం ఒకలా ఉండేది. ఉదయం చాలా చరాకీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు. సాయంత్రం వచ్చేటప్పటికి తీవ్రంగా జ్వరం వచ్చేసేది, 103, 104 డిగ్రీలు వచ్చేసేది. కారణం ఇది అని ఎవరు గమనించలేనంతగా ఆయన శరీరం స్పందిస్తూ ఉండేది. అలాగే చాలా వేడిగా ఉంది, తలుపులన్నీ తీసేయండి అనేవారు. అన్ని తలుపులు తీసేవారు. ఒక క్షణంలో చాలా చల్లగా ఉంది, నాకు రగ్గు కప్పండి అనేవారు. నిర్ఘాంతపోతూ ఉండేవారు శిష్యులంతా. బాబా పదే చెబుతూ ఉండేవారు, నా గురించి ఎక్కువగా ఆలోచించి మీ శక్తిని వృధా చెయ్యకండి, మీకు అంతుపట్టదు నా పరిస్థితి అని తొలి రోజుల నుండి కూడా బాబా చెప్తూనే ఉండేవారు. ఒకరోజు ఖోదాదాడ్, చాలాసార్లు ఆ పేరు మనకు వస్తూ ఉంటుందంటే అనేక మంది పార్సీలకు ఆ పేరు ఉంటుంది. మగవాళ్ళకి, ఆడవాళ్లకు ఫ్రీని ఈ పేరు చాలా ఎక్కువగా ఉంటుంది. అతను బుల్మాయి ద్వారా అహ్మద్నగర్ వాసి. అతను బాబా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాడు. మంజిల్ ఈ మీమ్లో బొంబాయిలో ఉన్న బాబాను కలవడానికి వచ్చాడు. అతనికి నచ్చింది ఈ వాతావరణం, నేను కూడా ఇక్కడ ఉండిపోవచ్చా అని బాబాని అనుమతి కోరాడు. మరి ఇవి నియమాలు, వీటికి అంగీకరిస్తే నీవు ఉండవచ్చు అన్నారు. సరే, బాబా యొక్క అనుమతితో అక్కడ ఉండడం ప్రారంభించాడు. అతనికి వేసవి లేదు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు, ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, 24 గంటలు ఆయాసం, విపరీతమైనటువంటి అనారోగ్యంతో గిలగిల్లాడుతూ ఉండేవాడు. చూశాడు బాబా. ఒక 4-5 రోజుల తర్వాత వీడి పేరు ఆస్తమా అని పెట్టేస్తున్నా అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాడు అంత గంభీరమైనటువంటి అనారోగ్యంతో ఉంటే ఇలా ఎగతాళిగా వాడికి ఏదో మారు పేరు పెట్టి వేళాకోళం చేస్తున్నారే అని ఒకంత నొచ్చుకున్నారు కూడా. కానీ బాబా ఏ క్షణంలో అయితే వాడిని ఆస్తమా అని పిలవడం ప్రారంభించమన్నారో ఆ క్షణం నుండి శాశ్వతంగా వాడి జీవితంలో మళ్ళీ రాలేదట ఆయాసం. అంటే అవతారుడి కార్య విధానము ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఒక మచ్చుగా మనం ఈ సంఘటనను చెప్పవచ్చు. ఆయన నోటి వెంట ఏరి వస్తే వెంటనే అది ప్రభావం చూపెడుతూ ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. మనకు తెలియదు ఆ విషయం. అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. వాడు వైద్యం చేయించుకున్న డాక్టర్లు కూడా నిర్ఘాంతపోయేవారు. ఎలా తగ్గిందిరా, నీకు తగ్గకూడదు, ఏమో నాకు తెలియదు. అది చన్నీటి స్నానం చేసేవాడు. మంజిల్ ఈ మీమ్లో రూల్స్ మీకు గుర్తుందో లేదో, ఉదయాన్నే 4 గంటలకు లేచి 5 గంటల లోపల చన్నీటి స్నానంతో కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి. వీడు బిందెలు చన్నీటి స్నానం చేసినా రొంపగాని ఆయాసం కానీ ఒక్కరోజు వీడు దరి చేరలేదు. అతని జీవితం అంతా అందరికీ చెప్తూ ఉండేవాడు మెహర్ బాబా యొక్క గొప్పతనం ఏమిటి అని. చిన్నతనం నుండి ఎప్పుడూ ఈ వ్యాధి నన్ను విడిచిపెట్టలేదు. ఒక్క మెహర్ బాబా నన్ను ఆస్తమా అని ఆ నిక్ నేమ్, ఆ పేరు పెట్టిన తర్వాత నాకు అది తగ్గిపోయింది అన్నారు. ఒకరోజు బాబా మంజిల్ ఈ మీమ్లో ఉన్నటువంటి ఆశ్రమ వాసులందరినీ దగ్గరికి పిలిచి తన చుట్టూ కూర్చుండబెట్టుకుని నెమ్మదిగా ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడించడం ప్రారంభించాడు.
అంటే ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్న అనేక గ్రంథాల్లో కొన్ని ఆ రోజుల్లో బాబా చెప్పినవే యథాతథంగా పొందుపరచడం జరిగింది. మనకిప్పుడు ఇవన్నీ తెలిసినవే అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో విన్నవాళ్లకు అదే అవతార్ మెహీర్ బాబా వెల్లడించినటువంటి పరమ సత్యము. అది వాళ్లకు అదే మొట్టమొదటిసారి బాబా గురించి వినడం. బాబా చెప్పారు, అసలు సద్గురువు యొక్క పాత్ర ఏమిటి, అవతార పురుషుడు యొక్క పాత్ర ఏమిటి అది ఆ రోజు మొదటిసారిగా తన తొలి శిష్య మండలికి వెల్లడించారు బాబా. చాలామంది యోగాలు చేస్తూ ఉంటారు, రకరకాల యోగాలు. అవన్నీ ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి. కానీ కర్మశాసనము అనే బంధనాల నుండి నీకు విడుదల కల్పించడానికి ఎంతమాత్రము ఉపకరించవు. చాలా విపరీతంగా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కానీ ఆధ్యాత్మికమైన విషయాలు ఎక్కడ విన్నా కూడా యోగా గురించే చాలా ప్రాముఖ్యతను చెబుతూ ఉంటారు. బాబా అన్నారు, నీవు ఊపిరి పీల్చుకున్నా, నీ చేతి వేళ్లను కదిలించిన, ఆలోచన చేసిన, ఒక మాట మాట్లాడిన, 2 అడుగులు వేసిన, ఇవన్నీ నీ ఆత్మ యొక్క చైతన్యము మీద చెరగని ముద్ర వేస్తూ ఉంటాయి. వాటిని సంస్కారములు అని పేరు పెట్టారు బాబా. అంటే ఒక అద్దం ఉందనుకోండి, అస్సలు చిన్న మచ్చ కూడా లేకుండా పరిశుభ్రంగా ఉన్న అద్దము, దాని మీద 4 అడుగులు వేశామనుకోండి, ఆ ముద్రలు ఎలా పడతాయి? అలాగే మన ఆత్మ యొక్క చైతన్యం మీద మన కర్మల యొక్క ప్రభావము తప్పనిసరిగా పడుతుంది. వాటిల్ని సంస్కారములు అన్నారు బాబా. అంటే మనం గత జన్మలో పోగు చేసుకున్న సంస్కారముల వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాకొచ్చి రోగము, నాకొచ్చి ఆలోచనలు, నేను ప్రవర్తించే తీరు, ఇవన్నీ గత జన్మలో నేను పోగు చేసుకున్న సంస్కారములే నిర్ధారణ చేస్తాయి. నీ తరము కాదు, నీవు మార్చలేవు. నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం వెతకాలంటే నీ గత జన్మలోకి వెళ్ళాలి. ఇది తిరుగులేనటువంటి శాసనము. దీని నుంచి ఏ ఒక్కడు తప్పించుకొనలేడు. కానీ నీవు మంచి మార్గములో నడవడం ద్వారా, మంచి ఆలోచనలు చేయడం ద్వారా, మంచి చేతలు చేయడం ద్వారా మంచి జీవితం నీకు భవిష్యత్తులో దొరకవచ్చు. కానీ కర్మబంధనాల నుండి మాత్రము నీకు విడుదల కలిగించలేవు. బాబా అన్నారు, చెడ్డ పనుల వల్ల నీకు బంధనాలు కలుగుతాయి, దాన్ని ఇనుప సంకెళ్లతో పోల్చవచ్చు. మంచి కర్మల వల్ల నీకు బంధనాలు కలుగుతాయి, దాన్ని బంగారు సంకెళ్లతో పోల్చవచ్చు. బంధనాలు ఏవైతేనేమి, ఇనుపమైనా బంగారమైనా అవి బంధనాలే, నీకు విముక్తి కలుగదు. ఇది బాబా చెప్పిన అక్షర సత్యం. మరి ఎలాగూ దీని నుంచి విడుదల కావాలంటే బాబా అన్నారు, నీ సంస్కారములు ఎంత క్లిష్టంగా అల్లుకొని పోయి ఉంటాయ్యా అంటే తలలో వెంట్రుకలు చిక్కుబడిపోతే అది ఎవడైనా తీయగలడా? పెద్ద గడ్డిమేటు ఉంటుంది, కొన్ని కోట్ల గడ్డి పరకలతో అల్లుకొని ఒక్కొక్కటి తీసి శుభ్రం చేద్దామంటే ఎవడి తరమైనా అవుతుందా? కానీ ఒక్క సద్గురువు దగ్గర లేక అవతారుడి దగ్గర ఈ గడ్డివామును క్షణంలో భస్మీపటలం చెయ్యగల అగ్గిపెట్టి ఉంటుంది వాడి దగ్గర. ఒక్క అగ్గిపుల్ల గీసి పడేస్తే ఈ మొత్తము సంస్కారముల మేట అంతా క్షణంలో భస్మమైపోతుంది. అందుకని శాశ్వతంగా ఈ కర్మబంధనాల నుండి బయటపడాలి అంటే అదొక్కటి, ఆయన అనుగ్రహం ఒక్కటే గత్యంతరము. అది ఇవ్వడానికే ఆయన అనాదిగా అవతార పురుషుడిగా వస్తూ ఉంటాడు. మామూలు రోజుల్లో అవతార కాలము కాని సమయంలో సద్గురువు అతి కొద్ది మందికి ఈ సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. మొట్టమొదటిసారిగా
బాబా సంస్కారముల యొక్క ప్రభావము, సద్గురువు యొక్క పాత్ర, అవతారుని యొక్క సహాయము, ఎందుకు అవతారుడు అవసరము, ఇవన్నీ ఆ రోజు మంజిలీమీంలో వెల్లడించారు బాబా. మరొక సందర్భంలో ఒక కుక్కను కట్టేశారు అక్కడ. మనం ఇనప గొలుసు వేసి కట్టేస్తూ ఉంటాం కదండి కుక్కని. అది రాత్రంతా మొరుగుతూనే ఉంది. ఉదయం లేచాక బాబా తన మండలి వాళ్ళందరినీ సమావేశపరిచి, మీ అందరికంటే ఆ కుక్క నయం అన్నారు బాబా. అంతా నిర్ఘాంతపోయారు, కుక్క నయం ఏమిటి అని. దాన్ని ఒకే ఒక్క బంధనంతో మెడలో గొలుసు వేసి కట్టేస్తే తెల్లవారు అరుస్తూ ఉంది దాని నుంచి బయటపడాలని. కానీ మీరు లక్షలాది సంస్కార బంధనాల్లో చిక్కుకొని కూడా హాయిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదే బాగుంది అనుకుంటున్నారు. బయట పడడానికి అతి చిన్న ప్రయత్నము కూడా చెయ్యడం లేదు. అందుకని ఆ కుక్కే నయం కదా మీకంటే అన్నారు. అంటే కర్మబంధనాలు ఎంత ప్రమాదమైనవో దాని నుంచి బయట పడడానికి మనము చేసే రకరకాల ప్రక్రియల యొక్క అది ఎలాగైతే మనకు ఉపయోగపడగలవు, నిజమైన సాయము ఎవడు చెయ్యగలడు, ఇవన్నీ ఆ రోజు బాబా వివరించి చెప్పారు. బాబా అంటున్నారు, నిజంగా గనక కర్మబంధనాల నుండి శాశ్వతంగా నీవు బయటపడాలి అంటే మంచి పనులొక్కటే చేస్తే సరిపోదు. చెడ్డ పనులు చేయడం మానివేసినంత మాత్రాన సరిపోదు. ఎందుకని బంగారు సంఖ్యలు ఇంకా ఉంటూనే ఉంటాయి. మరి ఏం చెయ్యాలి? బాబా అన్నారు, నేను చెప్పేటువంటి దారి ఏమిటి? మంచికి చెడుకి అతీతంగా నీవు ఎదగాలి. ఏది చేసినా చేసేది నేను కాదు అనేటువంటి ఆ విశ్వాసము పెంపొందించడానికి కృషి చేయాలి. పూర్వం చూడండి, హరిదాసులు మనం బిచ్చం వేస్తే కృష్ణార్పణం అనేవారు. దాని అర్థం ఏమిటి? అది అనినా అతనికి తెలియకపోవచ్చు, విన్న మనకు తెలియకపోవచ్చు. దానిలో ఉన్నదేమిటి బాబా చెప్తూ ఉన్నారు. తర్వాత అనేక సందర్భాల్లో దీన్ని వివరించి బాబా చెప్పారు. ఏమన్నారు బాబా? మై విష్లో కూడా, నా వాంఛితములో కూడా చాలా స్పష్టంగా బాబా చెప్పారు. నేను ఏదైనా ఒక వస్తువుని ఆస్వాదిస్తూ ఉన్నాననుకోండి, మంచి పాట వింటూ ఉన్నాను, నా ద్వారా బాబాయే ఆ పాట వింటూ ఉన్నాడు. నేను ఈ పాటను విని ఆనందించాలని బాబా యొక్క సంకల్పం, ఆయన ఇచ్చ అని నేను అనుకుంటే నేను కర్తను కాదు ఆ అనుభవానికి. అలాగే నాకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, బాబా నేను బాధపడాలని ఆయన సంకల్పం. ఆయన సంకల్పం మేరకు నేను బాధపడుతూ ఉన్నాను కాబట్టి భరించాల్సింది అని నీవు అనుకోగలిగితే దానికి నీవు కర్తవు కాదు. దీన్నే బాబా ప్రొవిజనల్ ఇగో అని అన్నారు ఇంగ్లీష్లో. అంటే నా స్థానంలో బాబాని పెట్టుకుంటాను. నేను ఏది మంచి కూర తింటున్నాను అనుకోండి, బాబా నా ద్వారా ఆ ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అని నేను అనుకోవాలి. అలా అనుకుంటూ ఉంటే ఈ మంచికి చెడుకి అతీతంగా మనకు ఏది అంటకుండా ఉండగలదు. బాబా అంటారు, బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్. ప్రపంచంలోనే ఉండు కానీ ప్రపంచంతో పెనవేసుకుపోయి ఉండకు. తామరాకులో నీటి బొట్టు అని మన సాహిత్యంలో ఉంది. అంటే తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది. ఎక్కడుంది దాని అడ్రస్? తామరాకు మీదే ఉంది. కానీ తామరాకుకు ఎంత మాత్రము అంటిపెట్టుకోకుండా పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగూ నవజీవనము యొక్క సారాంశం మొత్తం అది. బాబా గడిపిన 3 ఏళ్ల పైచిలుకు నవజీవనము యొక్క ఒక లైన్లో చెప్పాలి అంటే అదే సారాంశము. ప్రపంచంలోనే ఉండు, ప్రపంచానికి అంటిపెట్టుకొని కాకుండా ఉండు, అది దాని యొక్క సారాంశం. అదే ఇక్కడ బాబా ఆ రోజు 1922వ సంవత్సరంలో మంజిలీమీంలో బాబా చెప్పారు. నీకున్న సంస్కారములే నిన్ను భగవంతుడి వైపు మొహం తిప్పకుండా చేస్తూ ఉన్నాయి. ఒకడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు, మనకి ఇలా రావాలనిపించింది. ఎందుకు? మనకున్న సంస్కారములు బాబా వైపుకు లాగాయి.
అంటే ఒక రకంగా అవి సాయం కూడా చేస్తాయి మనని. మిగిలిన వాళ్ళంతా ఎందుకు రాలేకపోతున్నారు? భగవంతుడి వైపు మొహం త్రిప్పకుండా అవి అడ్డుపడుతూ ఉన్నాయి. చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. కానీ బాబా అతి సరళంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరోజు అక్టోబర్ 5వ తారీఖు బాబా అన్నారు, రాత్రి తెల్లవారులు నాకు నిద్ర లేదు. ఎందుకు బాబా, ఎందుకు నిద్రపోలేదు అని అడిగారు. రోడ్డులో రోలర్ నడిస్తే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో ఆ భవనం వెనుక నుంచి తెల్లవారులు అంత శబ్దం వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చింది ఆ శబ్దము? ఒక ప్రేతాత్మ అక్కడ ఉంది. తెల్లవారులు నాకు శాంతి లేకుండా విశ్రాంతి లేకుండా చేసింది అని బాబా చెప్పారు. ఉపాసనీ మహారాజు నాకు ఆ ప్రేతాత్మను అప్పజెప్పాడు, దానికి మోక్షం కలిగించమని. అప్పటి నుంచి ఉపాసనీ దగ్గర ప్రాధేయపడుతూ ఉండేది. ఇప్పుడు నా దగ్గర ఉంది. బాబా అన్నారు, చాలా ప్రేతాత్మలు, ఉన్నతి చెందినటువంటి ఆత్మలు సద్గురువు కానీ అవతార పురుషుడి దగ్గర కానీ దేహము ఇమ్మని ప్రాధేయపడుతూ ఉంటాయి అని ఘనికి ప్రత్యేకించి చెప్పారు. నా కాళ్ళు వత్తండి, నా చేతులు వత్తండి అని ఎందుకు చెబుతూ ఉంటాను? ఎవడైనా మానవుడు నా శరీరాన్ని తాకితే ఆ ప్రేతాత్మలు దూరంగా నిలిచిపోతాయి. తద్వారా నా దివ్య కార్యక్రమానికి నాకు విరామం కలుగుతుంది అని ఆ రోజుల్లో చెప్పారు. ఆ ప్రేతాత్మ నా సంరక్షణలో ఉంది, మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నన్ను తలుచుకోండి, మీకు కనపడితే ఏమీ అవ్వదు అని బాబా ఆ రోజుల్లో చెప్పడం కూడా జరిగింది. ఒక పార్సీ ఇంజనీర్ బాబా దగ్గరికి చూడ్డానికి వచ్చాడు. ఒక దివ్య పురుషుడు ఇక్కడ ఉన్నాడుట కదా అని వాకపు చేసుకొని వచ్చాడు. బాబాను చూడగానే తన్మయుడైపోయాడు. అలా ప్రతిరోజు వీలైనప్పుడల్లా వచ్చి బాబా దర్శనం చేసుకు వెళుతూ ఉండేవాడు. ఈ మండలి వాళ్ళందరినీ కూర్చుండబెట్టి ఒకరోజు బాబా అన్నారు, నీ కథ ఒకసారి వీళ్ళకి చెప్పరా అన్నారు. జరిగింది జరిగినట్టు యథాతథంగా చెప్పు అన్నారు. వాడు చెప్పడం మొదలుపెట్టాడు. నేను చాలా పెద్ద ఇంజనీర్ని, సంపన్నుని, బోలెడు జీతం, అధికారం, నేను ఏం అడిగితే అది అయిపోయేటువంటి హోదా, పరపతి. ఇలా ఉంటూ ఉండగా భగవంతుణ్ణి ప్రేమించేటువంటి గుణం కూడా నాకు అబ్బింది. రోజులో ఎక్కువ శాతం భగవంతుణ్ణి పూజిస్తూనే గడిపేవాణ్ణి. నెమ్మది నెమ్మదిగా నాకు కొన్ని శక్తులు వచ్చాయి. నీకు ప్రమాదం జరుగుతోందని చెప్పేవాడిని ఎవరికైనా, రాబోయే ఏదో ఒక ఆనందమైన ఘడియ వాడికి చెబుతూ ఉండేవాణ్ణి. అవి జరిగిపోయేవి అక్షరాల. నేను ఏది చెబితే అది జరిగిపోయేది. డబ్బు కోట్లలో రావడం ప్రారంభించింది. అనేక మంది వాళ్ళ ఊళ్ళు తీసుకువెళ్ళేవారు నన్ను. ఏది ఈ జోస్యము, భవిష్యత్తు గురించి చెప్పడం, 100కి 100 పాళ్ళు జరగడం, ఇదంతా చాలా ఆనందంగా ఉండేది నాకు. ప్రజలంతా నన్ను ఒక దేవుళ్ళా చూస్తూ ఉండేవారు. సడన్గా ఒకరోజు ఉన్నట్టుండి నా శక్తులన్నీ హరించుకుపోయాయి. ఏమైనాయో తెలియదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఎవడికి అక్కర్లేని వాడిని అయిపోయాను. కానీ నాలో మరొక కొత్త చింత ప్రారంభమయ్యింది. అసలు విషయం ఏదో ఉంది, ఇది కనుగొనాలి అని అవిశ్రాంతమైనటువంటి పోరాటం నాలో బయలుదేరింది. మెహర్ బాబాలో నాకు జవాబు దొరికింది. మీరు గురువు 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 అనుకున్నటువంటి మెహర్ బాబా సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఇది మాత్రం నా హృదయం చెప్పడానికి ఇంకా శక్తినిచ్చాడు భగవంతుడు. భవిష్యత్తును చెప్పే శక్తి పోయింది, కానీ ఈయన భగవంతుడు అనే శక్తి మాత్రం నాకు ఉంది. అది ఇప్పటికీ ఉంది, నా దగ్గర పోలేదు సుమా, నన్ను నమ్మండి అని బాబా పాదాలు ముట్టుకున్నాడు అతను. అందరూ స్వానుభవంతో అతను చెప్పినటువంటి ఆ కథ విని వాళ్ళు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అంత హృదయ విదారకంగా తన అనుభవాన్ని పోసగుచ్చినట్లు చెప్పాడతను. ఒకరోజు బట్టలు ఉతకడానికి ఒక చాకలి వచ్చాడు.
బాబా అన్నారు, వీడికే ప్రతిరోజు బట్టలు వేస్తూ ఉండండి మంజలిమీములో ఉన్న అందరికీ అన్నారు. వాడికి బాబా అంటే చాలా గురి కుదిరింది. కాశీనాథ్ వాడి పేరు. బట్టలు పట్టుకెళ్ళేవాడు, కొన్ని బట్టలు మిస్ చేసేవాడు, బయట వాళ్ళ బట్టలు కలిపేసేవాడు. బాబా బయటపడేయమని వారి మూట. అన్ని రూల్స్ ఏమిటంటే ఎవడి బట్టలు వాడే ధరించాలి. ఇలా మొత్తానికి వాడు బాబా కాళ్ళు పట్టుకున్నాడు. బట్టలు లేకపోయినా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నీ సన్నిధానం కావాలి నాకు అన్నాడు. అంటే బాబా ఎలాగ మిష కల్పిస్తాడో చూడండి. బాబా అన్నారు, అయితే ఒక పని చేయి, బయట పనులన్నీ మానేసి మంజిలిమీములో ఉండి ఇక్కడే ఉండి మా బట్టలు ఉతకగలవా, నెలకి 50 రూపాయలు ఇప్పిస్తాను నీకన్నాడు. అది 1922వ సంవత్సరం. రెడీ అన్నాడు వాడు. వాడు బాబాతో పాటుగా రోజంతా మంజిలిమీములో ఉండి వీళ్ళ బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తూ ఉండేవాడు. తన జీవితాన్ని బాబా ప్రేమలో, బాబా సేవలో అంకితం చేసినటువంటి ధన్యజీవి అతడు. ఒకరోజు గని బాబా ఏదో ఒక విషయం చెబితే పగలబడి నవ్వాడు. బాబా అన్నాడు, ఎందుకురా అలా నవ్వుతూ ఉన్నావు అన్నాడు. నువ్వు నాకు చిన్ననాటి ఫ్రెండ్వే కానీ ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు అని నువ్వు చెప్పేది. ఒకసారి ఒకటంటావు, ఒకసారి ఒకటంటావు, కానీ నువ్వు అన్నది జరిగిపోతూ ఉంటుంది అన్నాడు. ఏమి జరిగిందన్నాడు. నిన్న రాత్రి నీ మెడ చూస్తే ఎంత బలంగా వస్తాదులాగా ఉన్నావన్నాడు. పడుకుని పొద్దున్న లేస్తే మెడ చంపేస్తూ నీ మెడ నొప్పి మొదలయ్యింది అన్నాడు. అప్పుడు బాబా కొబ్బరి నూనెను తెచ్చి స్వయంగా ఆయనే మర్దనా చేశారు. నీ జీవితంలో మళ్ళీ ఈ మెడ నొప్పి నీకు రాకుండుగాక నేను చెబుతూ ఉన్నాను అన్నాడు. అప్పటి నుంచి మళ్ళీ అతనికి మెడ నొప్పి రాలేదుట. గనియే స్వయంగా చెప్పాడు. అంటే నా చిన్ననాటి మిత్రుడు చమత్కారి అయినా కూడా సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని ఇటువంటి సంఘటనలను ఘనీ కూడా తర్వాత రోజుల్లో చెబుతూ ఉండేవాడు. ఒకరోజు బాబాని ఇలా అడిగారు, నాకు కోపం చాలా ఎక్కువ, కొట్టేస్తూ ఉంటాను నా కోపం వస్తే అనుకుందాం. నాకు భగవత్ సాక్షాత్కారం కలిగేసింది అంటే 7వ భూమికలో ఎంటర్ అయిపోయాను. అప్పుడు నాకున్న వికారాలు, ఒక వ్యక్తిగా నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి కదా, అవి ఏమవుతాయి అని బాబాని ప్రశ్నించారు. ఎందుకంటే నీవు దివ్యానుభవం ఉంది కదా, ఆ బ్రహ్మానుభవంతో మాకు తెలియదు కదా, చెప్పవయ్యా అని అడిగారు. చూడండి ఎంత మంచి ప్రశ్న వేశాడు. ఎవరు? డాక్టర్ అబ్దుల్ ఘనీ. అంటే అలాంటి ప్రశ్న వేయడానికి కూడా దానికి ఒక స్తోమత, ఒక తాహతు ఉండాలి. బాబా చాలా ఆనందపడ్డారు. ఆనందపడి దానికి సమాధానం ఇలాగ చెప్పారు. ఒక మామూలు మానవుడికి కోపము, ద్వేషము, పగ, దురాశ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను అని అహంలో నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. కానీ బ్రహ్మానుభవం పొందిన వాడికి అహమే లేదు, నేను ఉన్నది భగవంతుడినే అనేటువంటి అనుభవం, నేను భగవంతుడిని మాత్రమే అనే అనుభవం మాత్రమే వాడికి ఉంది. నేనే ఆ భగవంతుడను అని. అయినా అలవాటు మాత్రం ఉండిపోతుంది. దాని వలన తనను ఆశ్రయించే వాళ్ళకి లాభమే చేకూరుతుంది. ఉదాహరణకు ఉపాసనీ మహారాజు ఉండేవాడు. చికాకు, కోపం ముందు నుంచే ఉండేది. ఆయన భగవద్ అనుభవం పొందిన తరువాత కూడా కొడుతూ ఉండేవాడు. కానీ ఆ కొట్టిన వాళ్ళందరికీ లాభమే కలిగింది. అలాగే హఫీజ్ ఇలా వ్రాసుకున్నాడు అని బాబా చెప్పారు. ప్రపంచంలో దాన్ని చూడాలి, దీన్ని చూడాలి అని అనేక జన్మలుగా నాకు ఒక కోరిక తీవ్రంగా ఉండేది. ఏదో హిమాలయాలు చూడాలి, గొప్ప అందం చూడాలి, అక్కడ ఏదో కొండలు చూడాలి. ఇలా నీ దర్శనం అయిన తర్వాత కూడా ఆ కోరిక ఉంది, కానీ ఆ కోరిక ఇలా మారింది అన్నాడు. నిన్నే చూడాలి అనే కోరికగా మారిపోయింది. చూడాలి అనేటువంటి కోరిక ఉంది, కానీ అదే కోరిక, కానీ అప్పుడు ప్రపంచాన్ని చూడాలి అనిపించేది. ఇప్పుడు భగవంతుణ్ణే చూడాలి అనే కోరికగా మారిపోయింది. ఈ మార్పు మినహా మిగిలినది మార్పు ఉండదు. అక్కడ మాయను అంటిపెట్టుకుని ఉంటుంది భగవద్ అనుభవం రాకముందు. భగవద్ అనుభవం వచ్చిన తర్వాత అతని చేతలలో దివ్యత్వం ఉట్టి పడుతూ ఉంటుంది. మాయ యొక్క ప్రభావము ఇషుమంత కూడా ఉండదు. చాలా స్పష్టంగా బాబా ఆ రోజు
వివరించి చెప్పారు. ఒకనాడు భోజనం చేస్తూ ఉండగా బాబా హాల్లోకి ఎంటర్ అయిపోయారు. ఎవరెవరు ఎలా తింటూ ఉన్నారు ఏంటి కదా. ఒక హిందువులు ఇద్దరున్నారు. ఎవరు? శివరాజ్ పాటిల్ ఒకడు, అర్జున్ సుపేకర్ అనేవాడు ఇద్దరు. వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. మీరు ప్లేట్లలో పెట్టిన మొత్తం తినకుండా కొంచెం కొంచెం విడిచిపెట్టేస్తున్నారని నాకు ఫిర్యాదు వచ్చింది, ఏమిటి కదా అని అడిగారు. లేదు బాబా, తింటూ ఉన్నాం, ఆకలి వెయ్యాలి కదా అన్నారు. బాబా మండిపడ్డారు. నేను ఏది చెబితే అది అమలు పరచడానికి ప్రయత్నము చెయ్యండి. ఇంతలో గుస్తాజీ వచ్చాడు. అప్పటికే పాపం గుస్తాజీ చాలా మునిగిపోయి ఉండేవాడు పనిలో, అసలు ఊపిరాడేది కాదు. బాబా ఇలా రమ్మన్నారు. నీ సంగతి ఏమిటి అన్నారు. అసలు ఆకలేసి తాగటం లేదయ్యా, నువ్వు రోజు ఒక గ్లాసు ఆవు నెయ్యి తాగమన్నావు ఉదయాన్నే, అది తాగితే ముద్ద దగ్గర సత్తు ఉన్నాను నేను, రాత్రి వరకు ఆ గొంతు పిడచకట్టుకుపోయి ఉంటుంది, నా వల్ల కాదని చెప్పాడు. ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకున్నది? ఇంతమందిలో నీవు చాలా పెద్ద సీనియర్ అని నేను చెబుతూ ఉంటాను, కానీ ఇంత మాత్రమేనా నీవు అర్థం చేసుకున్నది అని చాలా తీవ్ర స్థాయిలో ఆ రోజుల్లో ఇంకా బాబా మౌనం ఆరంభించలేదు. అతనికి కోపం వచ్చింది. తిననప్పుడు తినలేనప్పుడు నేనేం చెయ్యాలయ్యా? కడుపు పట్టనప్పుడు నేను ఎక్కడ తినగలను అన్నాడు. బాబా మళ్ళీ దాన్ని రెట్టించారు. చెప్పిందే చెప్పి నన్ను విసిగించకు అన్నారు బాబా. అప్పుడు గుస్తాజీ అన్నాడు, అయ్యా ఏదో ఉపాసని మహారాజు పంపిస్తే నీ దగ్గర సేవ చేసుకుందామని వస్తే ఇలా సతాయించుకు తింటున్నావు నన్ను. 2-3 రోజులకు ఒక్కసారి ఏదో ఒక పెద్ద సీను తయారు చేసి తప్పు లేకపోయినా నన్ను నిందించడమే పనిలా నన్ను సతాయిస్తూ ఉన్నావు. నేను ఏమి తప్పు చేశాను? ఉదయం నిద్ర లేచింది మొదలు నువ్వు చెప్పినట్లే 4 గంటలకు లేచి చస్తూ ఉన్నా, ఆ చన్నీళ్లలో మునుగుతూ ఉన్నా, రోజంతా నువ్వు ఏ పని చెప్పినా చేస్తూనే గాడిదలాగా పనిచేస్తూ ఉన్నా. ఇంతకంటే నేను ఏమిటి చెయ్యాలి అని అతను తిరగబడ్డాడు. బాబా మౌనంగానే నెమ్మదిగానే చెప్పి నెమ్మదిగా అనునయించి దగ్గరకు పిలిచి చెప్పారు, అలా కాదురా, గురువు శిష్యుడి పట్ల ప్రవర్తించే తీరు అది శిష్యుడికి బోధపడదు, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. దీనిలో దాగి ఉన్న రహస్యము అది నీ మామూలు మనసుకు అది అర్థం కాదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు బాబా. సరే, ఎవరి రూముకు వాళ్ళు వెళ్ళిపోయాక గనిని పిలిచారు బాబా. ఏమో ఇందాక జరిగినటువంటి ఆ సంఘటన, దాని మీద నీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు. బాబా, నీవు దివ్యానుభవము కలిగినవాడు, ఉన్నది నేనొక్కడినే అనే అనుభవం నీకు ఉంది, కానీ మేము మామూలు మానవులం. అంటే అతను తెలివితేటలు చూడండి. మామూలు మానవులం, మాకు కొన్ని పరిమితులుంటాయి, మా ఓర్పుకు సహనానికి. బహుశా వాడు ఓర్పు పరిమితి దాటిపోయిందేమో, అందుకని ఈరోజు ఉన్నదున్నట్లుగా నీ ముందు వెలగట్టేశాడు వాడు అని బాబా ముందు గని చెప్పేశాడు. అయినప్పటికీ బాబా దాన్ని సవరించి చెప్పారు. మీరందరూ ఏమి నేర్చుకోవాలంటే, బాబా ఏది చెప్పితే అది నా మంచికే. నీవు ఉదయం లేచిన దగ్గర నుంచి అనేకమైన తప్పులు చేస్తూ ఉంటావు కదా, నేను తప్పు చేశానేమో అని నీవు అనుకోవాలి. అంతేకాని నీ మనసును ఉపయోగించి ప్రశ్నించి తిరగబడడానికి ప్రయత్నం చేస్తే నీకే నష్టము కలుగుతుంది. ఎందుకని? నీలో ఉన్న అహాన్ని రెచ్చగొడుతూ ఉంటాను నేను, కావాలని దాన్ని బయటకు తీసుకొచ్చి. ఇప్పుడు పాము ఉందనుకోండి, ఇంట్లో వచ్చింది, దొరకలేదు కొడదామంటే ఒక కన్నంలోకి దూరింది, ఏం చేస్తాం? పొగబెడతాం. పొగబెడితే బయటకు వస్తుంది, అప్పుడు దాన్ని కొడితే ఒక దెబ్బకి చచ్చిపోతుంది. అలాగే నీలో దాక్కుని ఉన్నటువంటి అహమును రెచ్చగొట్టి పైకి తీస్తూ ఉంటాను నేను. ఆ పైకి వచ్చినప్పుడు దాన్ని ఒక్క దెబ్బ కొట్టి శాశ్వతంగా మటుమాయం చేస్తూ ఉంటాను
అలాగే మరొక సందర్భంలో మెహరాజాద్లో బాబా మారిపోతూ ఉన్నారు, మెహరాబాద్ నుండి మకాం. అప్పుడే మెహరాజాద్లో భవనాలు మొదలవుతూ ఉన్నాయి. ఈ పాద్రిని పెండుని వీళ్ళందరినీ అది తయారు చేయమని పంపించారు. అది గుర్రాలశాల, బ్రిటిష్ అధికారుల గుర్రాలశాల. ఇప్పుడు మెహరాజాద్లో ఉన్న మండలి హాలు గుర్రాలు కట్టేసేవాడు. దానిని నివాసయోగ్యంగా ఈ మండలి వాడు రాత్రి పగలు కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. బాబా వచ్చాడు, వచ్చి చూశాడు. ఏం లాభం లేదు, ఇంకా చాలా స్పీడ్గా చెయ్యాలి మీరు అన్నాడు. అలాగే బాబా అన్నారు. మళ్ళీ 10 నిమిషాలు అయింది. ఇలాగే చేస్తూ ఉంటే ఇది ఏడాదైనా పూర్తి కానీ ఏం లాభం లేదన్నారు. అప్పుడు తిరగబడ్డాడు ఒక మండలి సభ్యుడు. చూస్తున్నావు కదయ్యా, రోజుకున్నది 24 గంటలు, నాకున్నది 2 చేతులు, ఇంతకంటే నేనేం చెయ్యను అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, నువ్వు ఓడిపోయావు అన్నాడు. వాడికి అర్థం కాదు. అప్పుడు బాబా చెప్పారు, నేను ఎన్నిసార్లు కావాలని రెచ్చగొట్టినా నీవు ఎంత మాత్రము తిరగబడడానికి ప్రయత్నము చెయ్యకూడదు. అప్పుడే నాకు తగిన శిష్యుడుగా నీవు సార్థకము చేసుకున్నట్టు లెక్క. అదే విషయం తొలి రోజుల్లో, మరి అప్పటికి ఇంకా మొట్టమొదటిసారి అనుభవం. వాళ్లకు నెమ్మదిగా నచ్చ చెబుతూ ఉన్నారు. బాబా అన్నారు, నాకు అతి దగ్గరైన నీడగా నిన్ను చూస్తూ ఉన్నాను. అంటే బాబా ఆ నిమిషం లేరనుకోండి, ఎవరంటే గుస్తాజీయే. మీకు గుర్తుందో లేదో, తొలి రోజుల్లో గుస్తాజీ ఫోటోని పెట్టి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించారు బాబా. మీకు ముందు రోజులో ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో గుస్తాజీ ఫోటోను కూడా అక్కడ పెట్టమన్నారు. అంటే తను లేనప్పుడు ఆ స్థానంలో గుస్తాజీకి అంత విలువని ఇచ్చేవారు బాబా. అప్పుడు చెప్పారు, నా తర్వాత నీకే ఇంత విలువనిస్తూ ఉన్నానురా, మరి నువ్వు అలా చేస్తే ఎలాగూ అని మందలించి నెమ్మదిగా నచ్చ చెప్పారు. ఒక సందర్భంలో బాబా అన్నారు, అవతార పురుషుడు మానవ రూపంతో భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన మొట్టమొదటి కర్తవ్యము తన మండలి వాళ్లను ఉద్ధరించడము. అసలు ఆయన రాకకు కారణము వాళ్లే. మనమంతా బోనస్. వాళ్ళ కోసం ఆయన వస్తే మనకు కూడా దర్శనం దొరికింది. రెండవది ఆయన బాధ్యత, మండలిలో లేకపోయినా ఆయనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు, అంటే ఉదాహరణకు మన ధర్మపతిరావు నాయుడు గారు, వీళ్ళంతా ఉన్నారు చూడండి. మన కాకినాడ సెంటర్లో అతిరథ మహారథులు. ఆ రోజుల్లో బాబాకు బాగా భౌతికంగా సాన్నిహిత్యం పొంది ఉండేవారు వీళ్ళంతా. ఈ దొరగారు, నరసింహారావు గారు, చాకంటి సుబ్బారావు గారు, బోనాల వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఆ రెండవ కోవకు. మూడవది నా ప్రేమికులందరూ. నాలుగవది జనబాహుళ్యం మొత్తం. అంటే మొట్టమొదటి బాధ్యత ఆయనకు తన మండలి వాళ్లే. అందుకని అంత చనువు ఆయనకు ఉండేది. ఒక సందర్భంలో బాబా చెప్పారు, మండలి వాళ్ళు అంటే ఎవరు? బాబా ఇలా అన్నారు, నాతో వాళ్లకు పూర్తి ప్రేమ స్వతంత్రము ఉండాలి. వాళ్లకు వేరే జీవితమే ఉండదు నేను తప్ప, నేనే వాళ్ళ జీవితము. కానీ నాకు కూడా వాళ్ళ పట్ల అంత చనువు ఉండాలి, అప్పుడే నా మండలి వాళ్ళు అవుతారు. అంటే నేను బాగా ప్రేమించేస్తూ ఉన్నాను అనుకోండి బాబాని, నేను మండలి వాడిని కాలేను. బాబా కూడా నా మీద అంత చనువు. ఈ భోంచేస్తూ ఉంటే ఆ ప్లేటు పక్కన పడేరా, ముందు పని చూడు అన్నా ఏమీ నొచ్చుకోకుండా సర్వసన్నద్ధమైన వాడే వాడు మండలి వాడు. అది మన వల్ల కాని పని. మనం బాబా జీవితం చూసాం. మనం ఇరిచ్ వీళ్ళందరూ, మెహరా, మణి, వీళ్ళంతా ఎలా చేశారు. వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇష్టాలు ఎప్పుడూ కూడా ప్రాముఖ్యమైనవి కావు. ఆ రోజు గుస్తాజీకి బాబా చివరిగా ఆయన చెప్పిన మాట, నీకు ఏది ఇష్టమో అలాగూ బాబా సేవ చేద్దామనుకోవడము అది విధేయత కాదు. బాబా ఎలా చెయ్యమని చెబితే అలా చెయ్యడమే విధేయత. అది కార్యకర్తగా మనము నేర్చుకోవలసినటువంటి సారాంశం. అంటే నాకు ఇలా ఇష్టమండి బాబా పని చేయడము, అది కుదరదు. 100కి 100 రూపాయలు బాబాకి ఏది ఇష్టమో నాకు ఇష్టం కాకపోయినా
అది చెయ్యడమే నేర్చుకోవాలి. నా అనుచరుడిగా నేను చూపిన బాటలో నడుస్తూ ఉన్నప్పుడు నీకు ఇష్టం లేని పనులు చేయడానికి నీవు సర్వసన్నద్ధంగా ఉండాలి అని సారాంశంగా ఆ రోజు బాబా చెప్పారు. సరే, మనం పోయిన వారం చదువుకున్నాం. మొట్టమొదటి ఆధ్యాత్మిక ఆజ్ఞను నేను ఇస్తూ ఉన్నానన్నారు బాబా. ఏమిటది? వారికి ఇష్టమైనటువంటి దైవం యొక్క స్మరణ, ఆ నామం చేస్తూ తదేకంగా ధ్యాసను నిలపడం. అది అక్టోబరు 2 నాడు ప్రారంభం అయ్యింది. వీళ్ళందరూ కూర్చొని విసుక్కుంటూ ఉన్నారు. చాలా కష్టంగానే ఉందిరా ఇక్కడ ఉండడం అని. బాబా పసిగట్టారు నెమ్మదిగా. ఒకరోజు పిక్నిక్ తీసుకువెళదాం రండి అని అక్కడ దగ్గరలోని బ్రహ్మాండమైనటువంటి ఒక వినోదయాత్రా స్థలానికి తీసుకువెళ్ళారు. అక్కడందరూ ఆటలు పాటలు హాయిగా వాళ్ళు ఆనందించడానికి అవకాశం కల్పించారు. అక్కడ బాబా నెమ్మదిగా ఆట విడుపు కలుగజేసి అప్పుడు బాబా ఇలా మర్మాన్ని చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే కఠోరమైనటువంటి కష్టాలు తట్టుకోవాలి. కానీ మీరు అవేవీ పడటం లేదు. నేనున్నాను కాబట్టి నా చెయ్యి పట్టుకొని మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాను. కళ్ళుకు కంతలు కట్టి బాగా ముళ్ళున్నటువంటి రోడ్డు మీద వెళ్ళమన్నారనుకోండి, ఎవడైనా వెళ్ళగలడా? చాలా కష్టం. కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి. కానీ కళ్ళున్నవాడు చెయ్యి పట్టుకొని అక్కడ అడుగయ్యరా, మళ్ళీ ఇటుపక్క అడుగయ్యరా అని చెయ్యి పట్టుకొని నడిపి తీసుకువెళితే ఎంత క్షేమంగా వాడు వెళ్ళగలుగుతాడు? ఒక్క గాయం కూడా కాకుండా. అలాగూ నాతో ప్రయాణము అంత సులభమైనటువంటిది. చాలా కష్టాలు పడుతున్నాము అనుకుంటున్నారు మీరు. కానీ వాళ్ళంతటి వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళ కష్టం తెలిస్తే అయ్యో ఎంత సులువా మన ప్రయాణము అని మీకు అప్పుడు అనిపిస్తుంది. అంటే అది 22వ సంవత్సరము 1969 వరకు సుదీర్ఘమైన అవతార జీవితంలో వాళ్లతో ఉపయుక్తమైన పనిముట్లుగా పనిచేయించడానికి ఆయన ఎంత కృషి చేశారనేటువంటిది మనకు అర్థమవుతుంది. నెమ్మదిగా గోరుముద్దలు తినిపించినట్లుగా ఈ చేదు మాత్రలు ఒక్కటి మింగిస్తూ ఉండేవాడు ప్రభు. భగవంతుడి కోసం అనేక మంది తమ జీవితాలనే పణంగా బలి ఇచ్చారు. ఎన్నో జీవితాలు బలి ఇచ్చి ఆ బాటలో నడుస్తున్నారు. కానీ మీరు ఆ భగవంతుడి సంరక్షణలో ఆయన చెయ్యి పట్టుకొని నడిచేటువంటి అదృష్టవంతులు. మీకు తెలియదు, రాబోయే రోజుల్లో ప్రపంచము మీ గురించి స్తుతిస్తుంది అన్నారు. మీకు గుర్తుందో లేదో, స్మారక స్తూపము అని ఒకటి కడుతూ ఉన్నారు ఇప్పుడు మెహరాబాద్లో. మీకు ఎవరికైనా చూశారా అండి? ధుని దగ్గర నుండి మెహర్ దర్బార్కి వెళ్ళే దారిలో ఎడమ చేతి వైపుగా ఒక పెద్ద స్తూపం 35 అడుగుల పొడవు పెద్ద స్తూపం నిర్మించబడుతూ ఉంది. దాని గోడలపైన నా కోసము తమ జీవితాలను ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన నా మండలి వాళ్ళ పేర్లు చెక్కించండి అన్నారు బాబా. ఆ నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. అక్కడ బాబా చెప్పారు, నిస్వార్థమైన సేవ అంటే ఏమిటి? తమ కోసము ఒక్క క్షణము కూడా జీవించని జీవితం అంటే ఎలా ఉంటుంది? నా మండలి వాళ్ళే దానికి ఉదాహరణలు అన్నారు. వాళ్ళు మరి ఆ తొలి రోజుల్లో తిరగబడ్డారు అంటే సహజమే. అది ఊహించుకుంటేనే మనకు కష్టంగా ఉంటుంది. ఒకరోజు బాబా మతము గురించినటువంటి మొట్టమొదటి సందేశం ఇచ్చారు. ప్రపంచంలో అనేక మతాలున్నాయి. జొరాస్ట్రియనిజం, హిందూ మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం, ఇలా. కానీ ఆ మతానికి గురువులు, పీఠాధిపతులు, పూజారులు వీళ్ళందరూ ఉన్నారు. అవన్నీ ఈ పీఠాధిపతులు ఆ మతాన్ని ఒక వ్యాపారంగా మార్చివేసి ఆదాయ వనరుగా వాడుకుంటూ ఉన్నారు. అదే అవతారుడు అంటే జొరాస్ట్రే అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చాడనుకోండి, ఇదిగో అయ్యా నువ్వు చెప్పినటువంటి సూక్తులు అని చూపెడితే ఆయన పుస్తకం అంతా తిరిగేస్తూ నేను చెప్పింది కాదే ఇది,
ఇది కాదే నేను చెప్పింది అని ఆయనే ఆశ్చర్యపోయేంతగా వీటికి వక్ర భాష్యాలు తయారు చేశారు. ప్రతి అవతారములోనూ జరుగుతున్నది ఇదే. దానిలో ఉన్న సారాన్ని పక్కన పెట్టి బాహ్యమైనటువంటి తంతుకు, సంప్రదాయానికి, విధానాలకు విలువనిచ్చి వాటిని ఆదాయ వనరుగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. ఇది నమ్మి మోసపోవద్దు అని తన మండలి వాళ్లకు తొలిసారి బాబా చెప్పారు. బాబా ఆరోగ్యం అతి తీవ్రంగా పాడైపోయింది. ఉన్నట్టుండి మోషన్స్ అయిపోతూ ఉన్నాయి, జ్వరం వచ్చేస్తూ ఉంది. అప్పుడు బాబాని అడిగారు, ఎందుకయ్యా అలా నీ ఆరోగ్యం ఉన్నట్టుండి ఇలా చిరిగిపోతోందంటే బాబా చెప్పారు, 28 మంది నా మండలి వాళ్ళ కోసము, ఒక్కొక్కడి కోసము ఇలా నేను చితికిపోవాలి అంటే ఇంకా 27 సార్లు ఇంత అనారోగ్యాన్ని నేను రుచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు సదాశివ్ పటేల్ కోసము నేను ఈ పడుతున్నటువంటి వ్యధ అన్నాడు. వాడు పాపం దుఃఖించాడు. అయ్యో, మేము నీ కూడా ఉండి మేమేదో లాభం పొందుదామంటే మేమే మీకు ఇంత కష్టం కలిగిస్తున్నావా అని నొచ్చుకున్నారు అందరూ కూడా. అప్పుడు బాబా చెప్పారు, మీరందరూ పడే కష్టము మీకోసము మీరు పడేది, నేను పడేది నాకు ఏమాత్రమూ అవసరము లేకపోయినా మీ అందరి కోసము పడేది. అదే నా యొక్క జీవితానికి మీ జీవితానికి తేడా. భాస్కర్ రాజు గారి పాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అవసరము తనకు లేక అవతరించి మన కొరకే, అవసరము తనకు లేక అవని మసలే మన కొరకే, అవసరము తనకు లేక తనువు విడచి మన కొరకే. ఇది అవతార పురుషుని జీవితం. వచ్చే వారం మళ్ళీ చెప్పుకుందామని. అవతార్ మెహేర్ బాబాకి జై.